హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక చిన్న మాట, మీకు హెల్ప్ అయితే తీసుకోండి, లేదంటే ఏం లేదు. ప్లంబింగ్ వర్క్, హార్వెస్టింగ్ నేర్చుకోండి, జేసీబీల వర్క్ నేర్చుకోండి, ఎల్డింగ్ చేయటం వర్క్ నేర్చుకోండి. అంటే స్కిల్స్ అన్నీ బాగా నేర్చుకోండి. అంటే 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉన్నాం, మనం ఏం చదవద్దు, కామ్గా ఉన్నాం అనుకున్న వాళ్ళకి మాత్రమే అట్లా నేర్చుకున్న తర్వాత స్కిల్స్ అంటే అన్ని వర్క్ నేర్చుకున్న తర్వాత ఇలా శాలరీలే మన ఇండియాలోనే ఉన్నాయి, దరిదాపుగా 40-50 వేలు నెలకి. ఒక్కళ్ళు ఇండియా వదిలిపెట్టి బయట కంట్రీకి వెళ్దాం అనుకుంటే మంచిగా హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోండి, కష్టపడండి. 1-2 సంవత్సరాలు ఊరు వదిలిపెట్టి ప్రశాంతంగా బయటకు వెళ్ళండి. తర్వాత మీరు మంచిగా నేర్చుకున్న తర్వాత మీకు ఆల్రెడీ వర్క్ నేర్చుకుంటారు కాబట్టి ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, ఫారిన్ కంట్రీలో మంచి అవకాశాలు ఉన్నాయి. స్కిల్స్ ఉన్నోడికి మస్తు శాలరీలు దరిదాపుగా మీరు ఊహించిన రీతిలో ఉంటుంది. ఐటీ వాడికి కూడా అంత శాలరీలు ఉండవు అనమాట మీకు వచ్చిన శాలరీలు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత అజర్బైజాన్ అంటే ఇతర దేశాలలో మంచిగా, అంటే యూరోపియన్ కంట్రీల్లో మీకు స్కిల్స్ ఉంటే జాబ్ గ్యారంటీ. ఇంటర్మీడియట్ 10th ఫెయిల్ అయినా కానీ వెళ్ళొచ్చు, మంచిగా నేర్చుకొని మీరు అవకాశాలు ఉంటాయన్నమాట. చూడండి, ఒకసారి ట్రై చేయండి.